కార్యాలయాల్లో ఫైళ్ల దగ్ధం వ్యవహారం కంటిన్యూ అవుతుంది. తాజాగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం భవనంలో ఫైల్స్ ఖాళీ బూడిదయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసు మరొక ముందే అదే జిల్లాలో మరో ఫైల్ కేసు కలకలం రేపుతోంది. తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో ఫైల్స్ దగ్ధం కావడంపై అధికారులు అనుమానిస్తున్నారు. టీటీడీ పరిపాలనా భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ లోని ఇంజనీరింగ్ విభాగంలో ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకునేలోపు మంటలను సిబ్బంది ఆర్పివేశారు. పూజ కోసం వెలిగించిన దీపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే మనము మన వాళ్ళు అయితే ఇద్దరు లేరు, వేరే కొన్ని ఉన్నారు. అది ఇచ్చాము, ఓకేనా? సరే, వాళ్ళు పోలేదు, చూసుకోండి. ఇప్పటికే టీటీడీలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న సమయంలో అదే సెక్షన్లోని ఫైల్స్ అగ్ని ప్రమాదానికి గురి కావడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అగ్ని ప్రమాదంపై టీటీడీ ఉన్నతాధికారులకు కూడా ఆలస్యంగా తెలియడంతో రాత్రి 9 గంటల సమయంలో అగ్ని ప్రమాద ఘటనను పరిశీలించారు టీటీడీ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి శ్రీధర్. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు డీఈ చాంబర్లో పాక్షిక అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పారు. అయితే కాలిపోయిన ఫైల్స్ ఇప్పటికే ఈ ఫైలింగ్ చేసిన ఫైల్స్ గా గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానిక ఆలయాల ఫైల్స్ గా గుర్తించినట్లు సివిఎస్ఓ చెప్పారు. లోకల్ టెంపుల్స్ ఆవరణలో జరిగిన రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైల్స్ పాక్షికంగా దగ్ధమయ్యాయని, పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని టీటీడీ సివిఎస్ఓ శ్రీధర్ వివరించారు. మరోవైపు అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి. అయితే చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన మరొక ముందే మరోసారి తిరుపతిలో కూడా ఈ ఫైల్స్ దగ్ధం కేసు అయితే కలకలం రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తాజా సమాచారం ఏంటి దామోదర్? ప్రస్తుతం మదనపల్లి ఫైల్స్ ఘటన మరొక ముందే తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోనే ఏదైతే ఇంజనీరింగ్ విభాగంలో కీలకమైన ఆలయాలకు సంబంధించి, అదేవిధంగా రోడ్ వర్క్స్ కు సంబంధించి ఉన్న దస్త్రాలు కాలిపోయిన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఏదైతే దీపం పైనుంచి కింద పడి కాలిపోయిందని పత్రాలన్నీ ఏదైతే పేపర్స్ ఫైల్స్ కాలిపోయినాయని అక్కడ ఉన్న సిబ్బంది నాగార్జున తెలిపాడు. దీంతో వెంటనే అతను కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వడం, అక్కడ ఉన్న ఏదైతే టీటీడీలోనే ఫైర్ యాక్టివ్ సిబ్బందితో పాటు మిగతా సిబ్బంది వచ్చి వాటిని ఆపివేయడం జరిగింది. దస్త్రాలు ఏదైతే ఫైల్స్ పాక్షికంగా కాలిపోయినాయని చెప్తున్నారు. మొత్తం మీద అయితే దానికి సాయంత్రం 7:30-8 గంటల సమయంలో ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకొని పరిశీలించారు. తర్వాత స్థానికంగా ఉన్న ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు కూడా అందజేశారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో టీటీడీ ఉపాలయాలు అయితే నాగలాపురం, నారాయణవనం, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం వీటికి సంబంధించి 13 ఉపాలయాలకు సంబంధించిన మెయింటెనెన్స్ కు సంబంధించిన రికార్డులతో పాటు అదేవిధంగా రోడ్ వర్క్స్ కు సంబంధించిన ఫైల్స్ కూడా దగ్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 17,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధుల విషయం మీద గొడవ జరుగుతుంది. దీని మీద విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతుంది. కీలకమైన ఫైల్ ఇప్పటికే విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని ఫైల్స్ అంటే ఈ ఫైల్స్ కాని ఫైల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి కాల్చివేశారంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో ఇప్పటికే పెద్ద ఎత్తున వివాదాలు, విమర్శలతో పాటు 8 కేసులు నమోదైనాయి. సిఐడి కూడా విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన భాస్కర్ యొక్క లో ఉన్న ఫైల్స్ కాలిపోవడం, దీనికి సంబంధించి విచారణ ఇప్పుడు
దాని మీద పోలీసులు కేసు నమోదు చేయడం మాత్రం సంచలనం కలిగిస్తుంది. టీటీడీలో ఈ స్థాయిలో ఎప్పుడు ఇలాంటి వివాదం చోటు చేసుకోలేదు. మొత్తం మీద గత ప్రభుత్వ కాలంలో పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ పనులకు నిధులు కేటాయించడం, వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో లెక్కపత్రాలు చూపించలేకపోవడం, హడావిడిగా పనులు ప్రారంభించడం, చివరి 6 నెలల కాలంలో పనులు ప్రారంభించడం, వాటికి సంబంధించి పనులు పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేని నేపథ్యంలోనే ఈ విధంగా దగ్ధం కావడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తుందని చెప్తున్నారు. అయితే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన అయితే అధికారులు మాత్రం వీటికి సంబంధించి ఈ ఫైల్స్ ఉన్నాయి, ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని అటు విజిలెన్స్, సివి అండ్ ఎస్ఓ శ్రీధర్ తో పాటు అదేవిధంగా పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు తర్వాత వాస్తవ విషయాలు బయటపడే అవకాశం ఉంది ప్రస్తుతం. దామోదర్, అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతోనే వైసీపీ ఈ విధంగా దగ్ధం చేస్తుంది అనుకోవచ్చా? ప్రస్తుతం ఏదైతే మదనపల్లి ఫైల్స్ విషయంలో 22A భూములకు సంబంధించిన పెద్ద ఎత్తున బయటపడ్డాయి అక్రమాలు. ఏదైతే ఫైల్స్ తగ్గడం తర్వాత ప్రత్యేక కార్యదర్శి, రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా వచ్చిన తర్వాత ఎన్ని భూములు బయట ఈ విధంగా 22A భూములను దాన్ని రిలీవ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దౌర్జన్యంగా కొంతమంది భూములు ఆక్రమించుకోవడం అనే విషయాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో దాని మీద పెద్ద ఎత్తున వివాదం నడిచింది. దీంతో పాటు కేసులు కూడా 8 నమోదైన పరిస్థితి. ఈ విషయాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. 8 కేసులు నమోదైనాయి. కీలకమైన వ్యక్తులను కేసులో నిందితులుగా భావించారు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా సైతం ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడు. దీంతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించిన అనేక మంది ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని చూపిస్తే ఏకంగా ఎన్నికలకు 8 నెలల ముందు పెద్ద ఎత్తున సుమారు 1600 కోట్ల రూపాయల పైగా నిధులను ఇంజనీరింగ్ పనుల కోసం కేటాయించారు. ఏదైతే గోవిందరాజ్ సత్రాలు అదేవిధంగా టీటీడీ పరిపాలన ఏదైతే స్విమ్స్ పరిధిలో మెయింటెనెన్స్ కోసం, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం రోడ్డుకు సంబంధించి టెండర్లు హడావిడిగా ముగించారు. దీంతో పనులు కూడా కొంత ప్రారంభించిన నేపథ్యం. దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో పాటు పూర్తి స్థాయిలో హడావిడి నడుస్తుంది. పూర్తి స్థాయిలో సమగ్రంగా విజిలెన్స్ దర్యాప్తు ప్రస్తుతం 2 నెలలుగా విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క అంశం సమగ్రంగా పరిశోధిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క రికార్డును స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇంకా కొన్ని రికార్డులు ఏమైనా స్వాధీనం లేదా కీలకమైన రికార్డులు ఏమైనా కాల్చివేశారా అన్న అనుమానం కొనసాగుతుంది. మొత్తం మీద అయితే టీటీడీ ఇంజనీరింగ్ పరిపాలనా భవనంలో మొట్టమొదటిసారిగా ఈ విధంగా ఫైల్స్ దగ్ధం కావడం, అది కూడా దీపం పైనుంచి కింద పడి నిప్పంటుకుంది అని చెప్పడం కొంత హాస్యాస్పదంగా ఉందని కూడా అంటున్నారు ప్రస్తుతం. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.